సినిమా కథ ఓకే చేసి షూటింగ్ చేసి కాపీ రెడీ అవుతాయి కానీ నేను సినిమా గురించి మాట్లాడను. దిస్ ఇస్ హౌ ఇట్స్ బీన్ ఆల్ దీస్ ఇయర్స్. అట్లాగే ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ 1.5 year ఐ థింక్ అబౌట్ 14 months or 12 months since we started. ఫినిష్ చేసాం, సెన్సార్ అయిపోయింది, మంచి రిపోర్ట్స్ ఉన్నాయి. ఆడియో రిలీజ్ చేసాం, మ్యూజిక్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈసారి. అట్లాగే స్పెసిఫిక్గా లిరిక్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లక్ష్మీ భూపాల్ అని చెప్పి ఇంతకుముందు మాకు డైలాగ్ రైటర్గా ఉన్న అతను ఈ సినిమాకు డైలాగ్ రైటరు ప్లస్ మొత్తం సింగిల్ కార్డ్ లిరిక్స్ రాశాడు ఆయన. అండ్ నందిని మా కాంబినేషన్లో అలా మొదలైంది. దాని తర్వాత మళ్ళీ ఆమె ఇంకో సినిమా చేయటం, నేను 2-3 సినిమాలు చేయటం, తర్వాత మళ్ళీ మా కాంబినేషన్లో థర్డ్ ఫిలిం. అండ్ నేను చెప్పాలి అంటే మా ఇద్దరు కాంబినేషన్ కొంచెం మ్యాజికల్గా ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా మా ఇద్దరికి కంటెంట్ పట్ల వేవ్ లెంగ్త్ చాలా సిమిలర్గా ఉంటుంది. అండ్ దట్స్ వై ఐ ఫీల్ ఇట్స్ అ మ్యాజికల్ కాంబినేషన్. అండ్ ఈ కాంబినేషన్లో కళ్యాణ వైభోగమే అనే టైటిల్ పెట్టి నాగశౌర్య హీరోగా, మాల్వికా నాయర్ ఇంతకుముందు ఆమె ఒక తమిళ సినిమాను ఎవడే సుబ్రహ్మణ్యం చేసింది, తర్వాత నెక్స్ట్ సినిమా ఇది కళ్యాణ వైభోగమే. అండ్ అట్లాగే ఆల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాకు రెగ్యులర్గా చేసి అన్ని సినిమాల్లో చేసిన ప్రగతి కానీ, అట్ ద సేమ్ టైం రాశి గారు, ఐశ్వర్య గారు, అండ్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ దేర్. అట్లాగే కళ్యాణి మాలిక్ మాకు ఆల్మోస్ట్ 4 films 5 films వీ ట్రావెల్డ్. అండ్ ఆల్మోస్ట్ లైక్ మాకు ఆస్థాన విద్వాంసులు అంటాడు. అండ్ సో తను మ్యూజిక్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఇంతకుముందు ఆల్బమ్స్ మీద అంటే ప్రతి సినిమాకి ఆల్బమ్ బాగుందంటాం, కానీ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఇంతకుముందు ఆల్బమ్స్ అన్నిటికంటే కూడా ఈ ఆల్బమ్ ఇట్స్ ఎ బెటర్ ఆల్బమ్. దాంట్లో కళ్యాణం మీద ఒక సాంగ్ ఉంది, అది నాకు మోస్ట్ ఫేవరెట్ సాంగ్. అది నేను నా అసెస్మెంట్ ఏంటంటే వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెళ్ళిళ్ళలో కానీ చాలా పెళ్ళిళ్ళలో కానీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన ప్రోగ్రామ్స్ జరుగుతాయి కనుక డెఫినెట్గా ఆ సాంగ్ అనేది వాళ్ళకి గుర్తొస్తుంది, ప్లే చేస్తారని. అండ్ అట్లాగే ప్రతిసారి కొత్త టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేయటం అనేది ఎంతసేపు మైండ్లో ఉన్నా అది ఆ ఇంటెన్షన్ అనేది ఎవ్రీ టైం సినిమా మొదలుపెట్టిన ఆటోమేటిక్గా అది అవుతూ ఉంటుంది. ఈసారి కూడా సినిమాటోగ్రాఫర్ ఎవరని చెప్పి చాలా చూసినా చాలామంది ఎక్స్పీరియన్స్ వాళ్ళని చూసాం, 2-3 సినిమాలు చేసిన వేరే లాంగ్వేజ్ వాళ్ళని చూసాం. అన్నీ చూసినా కానీ సడన్గా ఒక రిఫరెన్స్ ద్వారా జీవి రాజు గారు అని చెప్పి ఒక ఆయన వచ్చారు, తెలుగు ఆయన, బట్ మెడ్రాస్ స్కూల్లో చేశాడు ఆయన సినిమాటోగ్రఫీ, గోల్డ్ మెడలిస్టు. అండ్ ఆయన తీసుకోవడం జరిగింది. ఇనిషియల్గా కొంచెం భయం ఉన్నా, ఎందుకంటే సినిమాటోగ్రఫీ ఎంత ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఏం చేసినా ఆయన సరిగ్గా చేయకపోతే కనుక కనిపించేది ఉండదు స్క్రీన్ మీద, రైట్? ఎండ్ ఆఫ్ ద డే స్క్రీన్ మీద కనిపించేది ఆయన వర్కే కదా, మిగతా అందరూ ఉంటారు, బట్ టెక్నికల్గా కనిపించే వర్క్ అయింది. సో ఈ డిడ్ చాలా మంచి జాబ్, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా బాగా చేశాడు ఆయన. అది మీరు సినిమా చూస్తే మీరే అంటారు. దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సినిమా will never die. End of the day, going to a theatre, buying a ticket, sitting in the theatre, watching it on a big screen is an experience by itself. So adi ivaltiki betukundante that the experience is what people still like to do. Takku taggin undొచ్చు కానీ అది ఎప్పటికీ మారదు. బట్ వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి తెలిసి మంచి సినిమా ఇది మీరు చూసి మంచి సినిమా అని చెప్తే వాళ్ళకి ఆ నమ్మకం వేరు, వాళ్ళు వస్తారు. ఎస్పెషలీ ఈ రేంజ్ ఆఫ్ మేము తీసే రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్కి ఏంటంటే డెఫినెట్గా అది కావాలి. హీరోలు ఉన్నారు, మనం ఇంకా మన కంట్రీలో కానీ మన ఆంధ్రదేశంలో కానీ వీఆర్ స్టిల్ హీరో సెంట్రిక్ పీపుల్ చాలా మటుకు. సో హీరోస్ ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా జనం చూస్తారు. వాళ్ళ సినిమా ఓపెనింగ్ ఎప్పుడైంది, ఏం జరుగుతుంది, ఎప్పుడు రిలీజ్ అయింది వాళ్ళు ఫాలో అవుతారు. 90% ఆఫ్ అవర్ ఫిల్మ్స్ ఆర్ రైట్ నౌ రిలీజింగ్ ఆన్ ద 4th. అండ్ డెఫినెట్గా నా సినిమా అని కాదు కానీ నా అసెస్మెంట్ ప్రకారం ఇది నా టేస్ట్కి మా కంప్యూటర్ చేసిన సినిమాల టేస్ట్కి, నందిని టేస్ట్కి అనుగుణంగా ఉంటుంది. డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ ఫిల్మ్ విచ్ విల్ డిసప్పాయింట్ ఎనీబడి, ఎనీ ఏజ్ గ్రూప్. సినిమా చేస్తున్నట్టు కూడా చాలామంది తెలియదు. దాని తర్వాత మేము ఫినిష్ అయినాక కొన్ని స్నాప్స్ ఇచ్చాం, ఫ్లోగా ఇంటర్నెట్లో ఫేస్బుక్లో వాళ్ళు పెట్టడం జరిగింది, తెలిసింది, బట్ నాట్ మచ్ ఆఫ్ ఎ రీచ్. ద మేజర్ రెస్పాన్స్ ఫర్ దిస్ ఫిల్మ్
has come after the censor of the film. సెన్సార్ అయిన తర్వాత విపరీతం రెస్పాన్స్ వచ్చింది. అంటే ఆ టాక్ అంటే స్ప్రెడ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు సెల్ఫీలు కానీ మొదలు పెట్టినాక పీపుల్ ఆర్ ఐడెంటిఫైయింగ్ ఇట్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఆ సెల్ఫీ అనేది చాలా ఉపయోగపడింది యాక్చువల్గా. సెల్ఫీ అనేది ఇట్స్ వెరీ గుడ్ కాన్సెప్ట్. అండ్ అక్కడ మాకు తెలిసింది ఎంత ఐడెంటిఫై అవుతున్నారు టైటిల్తో అని. అంటే వాళ్ళకి ఎక్కడ తెలుస్తుంది, మనకి టాక్స్ పెట్టింది అనుకుంటాం, బట్ ఎంతమందికి తెలుస్తుందా లేదని తెలియదు కదా. యూ కెనాట్ కౌంట్ దట్. సో ఇట్లాంటి చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సినిమా గురించి ఉంది ఎక్స్పెక్టేషను అనేది మాకు అర్థమైంది. అభిషేక్ పిక్చర్స్ వాళ్ళు వరల్డ్ వైడ్ రైట్స్ తీసుకున్నారు. అండ్ ఫస్ట్ టైం వేర్ ఐఎమ్ డీలింగ్ విత్, నేను కూడా అనుకుంది ఏంటంటే ఒక మనిషితో డీల్ చేయడం బెటరు, 12 మందితో డీల్ చేసి వాళ్ళు ఫాలోఅప్ చేసేదానికంటే దిస్ సంథింగ్ విచ్ ఐ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్, రైట్? దిస్ అ చేంజింగ్ వరల్డ్, చేంజింగ్ బిజినెస్, ఎవ్రీ టైమ్ ఫార్మాట్స్ ఆర్ చేంజింగ్. సో ఈ సినిమాతో దట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ విచ్ ఐఎమ్ డూయింగ్, డీలింగ్ విత్ వన్ పర్సన్. అలా మొదలైంది అనేది, అలా మంది రీచ్ అనేది మామూలు రీచ్ కాదు. ఇవాళకి కూడా నేను ఏ పెళ్లికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎన్ఆర్ఐస్ వస్తుంటారు కదా, వాళ్ళకి ఎలా మొదలైంది అనేది, అంటే అక్కడ ఎంత రీచ్ అయింది అనేది నాకు నిజంగా ఇవాళకి ఆశ్చర్యంగా ఉంటుంది. ఈవెన్ నౌ మొన్న పెళ్లిళ్ళ సీజన్లో కూడా కొంతమంది ఫ్యామిలీస్ యూత్ నుంచి వచ్చినప్పుడు నన్ను పరిచయం చేసినప్పుడు ఇట్లా దామోదర్ ప్రసాద్ అలామల్లి ప్రొడ్యూసర్ అంటే దే కనెక్టింగ్ టు అలామల్లి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రీచ్ అలామల్లి హ్యాడ్. సో మేము అంతకుముందు ఆధారాలు తీసినప్పుడు మేకింగ్ ఫిల్మ్ విత్ ఇంద్రగంటి మోహన్, మళ్ళీ మార్కెట్ చేయాలి కదా, గుడ్ చేయాలంటే ఏం చేసాం, ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ అలా మొదలైంది, ఫ్రమ్ డైరెక్టర్ ఆఫ్ అష్టాచమ్మ అన్నాం. సరే ఈ సినిమా తీసినప్పుడు చాలామంది అన్నారు వై డోంట్ వీ హ్యావ్ అండి, అలా మొదలైంది ద నందిని రెడ్డి కాంబినేషన్ సినిమా, వై డోంట్ వీ హ్యావ్ దట్ క్యాప్షన్ రిలేషన్. చాలా అయ్యా ఇప్పుడు రుద్దింది చాలా ఆ సినిమా మీద. సో ఐదర్ దే విల్ డెఫినెట్లీ నో, అంటే నేను అనేది అది తెలుస్తుంది మన ఊరిని జనం మీద రుద్ది ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ అలా మొదలైంది, డైరెక్టర్ ఆఫ్ అలా మొదలైంది అని చెప్పి యాక్చువల్గా అనుకునే వాళ్ళలేదు. ఈ కళ్ళలో నేను హైలైట్గా ఫీల్ అయింది, ఇట్స్ ఎ లవ్ స్టోరీ, ఇట్స్ అగైన్ ఎ లవ్ స్టోరీ. కానీ ఒక లవ్ స్టోరీ అనేది ఏముంటుంది, అబ్బాయి అమ్మాయి కలవటం, డిఫరెంట్ ఫార్మాట్ కలుస్తారు, ఐదర్ దే ఆర్ హ్యాపీ టుగెదర్, దే ఆర్ నాట్ హ్యాపీ టుగెదర్. దిస్ ఇస్ స్టాండర్డ్ ఫార్మాట్ ఎనీ లవ్ స్టోరీ ఆల్ దీస్ ఇయర్స్, ఓవర్ పీరియడ్ ఆఫ్ 100 years ఆఫ్ సినిమా. దీన్ని ఇప్పుడున్న సినారియోలో ఇప్పుడున్న మార్పులతో ఏ రకంగా ఆ మార్పులను ఎట్లా వాడుకుని ఎట్లా ప్రొజెక్ట్ చేద్దాం అనేది కదా. సో ఇప్పుడున్న జనరేషన్కి లవ్ అంటే ఏంటి, మ్యారేజ్ అంటే ఏంటి, డివోర్స్ అంటే ఏంటి, బికాస్ ఆల్ దీస్ 3 ఆర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. లవ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఇట్స్ ఓన్ వే, మ్యారేజ్ ఈజ్ ఇంపార్టెంట్, ఇట్స్ గాట్ ఇట్స్ ఓన్ శాంక్టిటీ, డివోర్స్ ఇస్ దేర్, డివోర్స్ గాట్ ఇట్స్ ఓన్ శాంక్టిటీ, రైట్? దిస్ నథింగ్ నెగిటివ్ అబౌట్ దాని శాంక్టిటీ దానికి ఉంటుంది. కానీ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే మనకి ఆ విషయాల్లో కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఎట్లా డీల్ చేస్తాం అనేది కన్ఫ్యూజన్. సో దిస్ స్టోరీ ఈజ్ సంథింగ్ టు డూ విత్ దాట్. అండ్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్, ఏదో పాఠాలు చెప్పడం లేకపోతే ఏం లేదు. ది మెసేజ్ విల్ బి ఇన్ టచ్ అండ్ గో మెథడ్, టచ్ అండ్ గోలని చెప్పాము ఇది, ఇన్ ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్ విత్ గుడ్ మ్యూజిక్. అండ్ ఆల్ ఆర్టిస్ట్, అంటే మీరు నేను చెప్పడం కాదు కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్, హీరో, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టరు చాలా పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు.